అసలు ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేయాల్సిందేనా? ఫ్యాన్స్ ని కూడా అడుగుతున్నాను నేను ఎన్టీఆర్ గారికి. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్, అసలు మీరు ఈ సినిమా ఎందుకు చేశారు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? వార్ 2 ఈ సినిమా గురించి చాలా సింపుల్ గా చెప్పేస్తాను. అంతగా చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రివ్యూ కాదు, నా చిన్న రిక్వెస్ట్ ఎన్టీఆర్ గారికి అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి. ఫస్ట్ ఎన్టీఆర్ గారికి, సార్ నాదొక చిన్న రిక్వెస్ట్, అసలు మీరు ఈ సినిమా ఎందుకు చేశారు? ఒక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి సినిమా చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేయాల్సిందేనా? ఫ్యాన్స్ ని కూడా అడుగుతున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ RRR సినిమా తీసుకుంటే అందులో ఉన్న కొమరం భీమ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు మాత్రమే చేయగలరు. ఆయనకి మాత్రమే యాప్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్. ఆయన తప్పించి ఏ యాక్టర్ కూడా ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయలేరు. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న కొమరం భీముడు సాంగ్ లో ఆయన పెర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ఒక ముస్లిం క్యారెక్టర్ లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానివ్వండి, కేవలం ఎన్టీఆర్ గారు మాత్రమే చేయగలరు. ఇంకెవరు కూడా ఆ క్యారెక్టర్ ని చేయలేరు. సో ఆ విధంగా మనం చూస్తే ఈ సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు మాత్రమే చేయగలరా? ఇన్ ఫ్యాక్ట్ చెప్తున్నాను, సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు కాకుండా హిందీలోనే వేరే ఒక యాక్టరో, వేరే ఒక విలనో, లేకపోతే ఒక టైర్ 2 హీరోనో చేసుంటే దీని రిజల్ట్ ఇంకా వేరేలా ఉండేదేమో. సో ప్లీజ్ సార్, ఎన్టీఆర్ గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఇలాంటి సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ చేయకండి సార్. ఎందుకు నేను ఇది ఇంతలా చెప్తున్నానంటే, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడానికి ఆయన ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అవే గానీ మీరు ప్రశాంత్ నీల్ గారితో చేస్తున్న సినిమాకే ఇచ్చుంటే ఈ పాటికి ఆ ప్రాజెక్ట్ నుంచి ఏదో ఒక చిన్న అప్డేట్ వచ్చేది. అంతేకాదు ఆ మూవీ కొంచెం ఎర్లీగా కూడా రిలీజ్ అవడానికి ఛాన్సెస్ ఉండేవి. మరి ఎందుకు ఎన్టీఆర్ గారు ఈ సినిమా చేయడానికి, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడానికి యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ నా రిక్వెస్ట్ ఫ్యాన్స్ కి, ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయకండి, మీరు బాధ్యత తీసుకోకండి. ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం గట్టిగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడాలంటే సింపుల్ గా టెంప్లెటే అండి. మీరు ట్రైలర్ చూసాక మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే వస్తుందో అలాగే ఉంటుంది. ట్రైలర్ చూసాక నాకైతే కొంచెం పాజిటివ్ గా అనిపించింది, ఇంకా ఏమైనా ఉండొచ్చేమో సినిమాలో అని. కానీ అలాంటి ఏమీ జరగలేదు. ఇద్దరు హీరోలు ఉన్నారు. సో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రడక్షన్, ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్, ఆ తర్వాత ఒక 5 మినిట్స్ స్టోరీ, ఆ తర్వాత ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ఇంటర్వెల్ ఫైట్, ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఉంది, మనం ఏం చెప్పినా చేయడానికి హీరోయిన్ ఉంది కాబట్టి ఆమెతో ఒక సాంగ్, ఫైనల్లీ ఒక రెజల్యూషన్, ఇద్దరు కలవడమో, ఫైట్ చేసుకోవడమో, మారిపోవడమో, లేదా ఇద్దరు కలిసి ఎదురు తిరగడమో, ఇలాగే ఉంది. బట్ ఈ మొత్తం టెంప్లెట్ లో నాకు నచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే క్లైమాక్స్ 2-3 మినిట్స్. అది కూడా ఎలా ఉందంటే, ఏదో ఎన్టీఆర్ గారు ఉన్నారు, సో టాలీవుడ్ ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు అన్న ఆలోచనతోనే పెట్టినట్టుంది ఆ క్లైమాక్స్. ఒకవేళ ఎన్టీఆర్ గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ క్లైమాక్స్ ఇలా ఉండేది కాదు, వేరేలా ఉండేది. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకూడదని ఒక 2-3 మినిట్స్ క్లైమాక్స్ అయితే పెట్టారు. ఓకే, అదైతే కొంచెం బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇంకా సినిమా అయిపోతుంది అన్న టైంకి నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, ఏంట్రా బాబు ఇలా చేశాడు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కేవలం ఫ్యాన్స్ కోసం ఆ 2-3 మినిట్స్ సీక్వెన్స్ పెట్టి సేవ్ అయ్యారు. నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్. బేసిక్ గా మీరు కానీ మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు చూసిన వాళ్ళైతే, మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ కి ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా అస్సలు చూడకండి. ఎందుకంటే మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమాలు చూసిన ఆ కళ్ళతో మీరు ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ చూడలేరు, డైజెస్ట్ చేసుకోలేరు, మీకు అసలు కనెక్ట్ కూడా అవ్వవు. మేబీ అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చూడని వాళ్ళకి ఏమైనా నచ్చొచ్చేమో, బట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కంపోజ్ చేసింది ఎవరో గానీ నాకైతే చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఒక ట్రైన్ మీద విండ్ స్పీడ్ కి ఆపోజిట్ గా పరిగెత్తడం ఏంటో, దాని మీద కొంచెం కూడా కదలకుండా స్ట్రైట్ గా నిలబడడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. పైగా అదేదో ఒక మామూలు ట్రైన్ కాదు, ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ టైపు. సో దాని మీద పరిగెత్తడము, కారు, ఇవన్నీ కూడా నాకైతే చాలా సిల్లీగా అనిపించాయి. పోనీ ఇది పక్కన పెట్టేద్దామంటే నెక్స్ట్ ఒక ఏరోప్లేన్ గాల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒక గాల్లో జరుగుతుందా లేకపోతే ఒక వాక్యూమ్ స్పేస్ లో జరుగుతుందా అనేది నాకైతే తెలియలేదు. ఎందుకంటే ఒక గాల్లో ఒక హై స్పీడ్ వెళ్తున్న ప్లేన్ మీద నుంచొని ఉంటే అసలు ఎలా ఉంటుంది ఆ విండ్ స్పీడ్ కి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూసారనుకోండి, అందులో టామ్ క్రూజ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తాడు. ప్లేన్ డోర్ పట్టుకొని గాల్లో వెళ్తూ ఉంటే ఆ జుట్టు ఎగిరిపోవడం కానివ్వండి, ఆ స్కిన్ వెనక్కి వెళ్ళిపోవడం కానివ్వండి, స్కిన్ మీద ప్రెజర్ కానివ్వండి, ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే అంత న్యాచురల్ గా ఉంటుంది. కనీసం నోట్లోంచి మాటలు కూడా సరిగా రావు. అలాంటిది ఒక గాల్లో ఒక హై స్పీడ్ వెళ్తున్న ప్లేన్ మీద నుంచొని విలన్స్ వస్తారు. సో వాళ్ళు వచ్చి ఒక దగ్గర నుంచుంటే వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, ఇంత బాగుంటాయి అవి. సో అవి వాళ్ళు నడుముకు పెట్టుకుని ఉంటే అవి కనీసం గాలికి ఓగను కూడా ఓగమనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఆ ఏరోప్లేన్ డోరు ఎగిరిపోతుంది. అక్కడికి ఎన్టీఆర్ గారు వచ్చి ఏదో ఒక ఆగున్న బస్సు ఫుట్పాత్ మీద ఎలా నుంచుంటారో అలాగ నుంచున్నారు. మనం బేసిక్ గా చాలా సినిమాలు, చాలా వీడియోస్ చూసుంటాము. ఒక ప్లేన్ డోర్ ఎగిరిపోతే ఆ ప్రెజర్ ఎలా ఉంటుంది, ఎయిర్ ప్రెజర్ అనేది. అంత ప్రెజర్ కి ఒక డోర్ దగ్గర చెప్పాను కదా, ఏదో ఒక బస్సు ఆగుంటే ఫుట్పాత్ మీద
స్టైల్గా చేయబెట్టుకొని నిలబడినట్టు నిలబడ్డారు. కనీసం హెయిర్ కదలలేదు, ఫేస్ కదలలేదు, కన్ను రెప్పలు కూడా కదలలేదు. సో అది ఎంతవరకు ఏ విధంగా కన్విన్స్ చేద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. మూవీస్ లో యాక్షన్ సీక్వెన్సెస్ లో కొంచెం లిబర్టీ అనేది తీసుకుంటారు, కానీ అది ఎంతవరకు. ఇంకొకటి ఉంటుంది ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక ప్లేన్ డ్రోన్ మీద ఇలా పట్టుకొని వెళ్తారనమాట. అప్పుడు కూడా కనీసం హెయిర్ కదలడం కానివ్వండి, కన్ను రెప్పలు కదలడం కానివ్వండి, ఫేస్ స్కిన్ మీద ప్రెజర్ ఉండడం కానివ్వండి, ఏమీ ఉండవు. మరి అలా ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. అంటే స్క్రీన్ మీద అందంగా కనిపించాలి హీరో ఫేస్ అని అనుకుంటున్నారా? ఒక హీరో ఫేస్ అందంగా కనబడడం ముఖ్యం కాదు, ఆ సీన్ లో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, దాన్ని ఎంత రియలిస్టిక్ గా పోర్ట్రేట్ చేశాడు అనే దాని మీదే హీరోయిజం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా అలా ఎలా చూపించాలి అనుకున్నారో నాకైతే తెలియలేదు. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా నాకు అస్సలు కనెక్ట్ అవ్వలేదు. నేను ఒక ప్రీ మైండ్ సెట్ తోనే వెళ్ళాను. యష్ రాజు స్పై యూనివర్స్ అనేది నాకు నచ్చదు, అందులో ఉన్న మూవీస్ కూడా నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. బట్ ఈ సినిమాకి నేను వెళ్ళానంటే కేవలం ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. బట్ అది కూడా డిసప్పాయింట్ చేశారు. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ సినిమా మీరు చూస్తుంటే మీకేమనిపించింది? ఇలాంటి సినిమాల బాధ్యత మనం తీసుకోవాలా, మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకోవాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.